భారతదేశంలో కనిపించే 21 ముఖ్యమైన పాము రకాలు, వాటి కాటు వల్ల కలిగే కారణాలు మరియు ప్రభావాలను కింద వివరించడం జరిగింది. ముఖ్యంగా పాములను 2 రకాలుగా విభజించవచ్చు: విషమున్నవి వెనమస్ మరియు విషం లేనివి నాన్ వెనమస్. 1. ప్రధాన విషపూరిత పాములు వెనమస్ స్నేక్స్. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా కనిపించే 1. నాగుపాము. కోబ్రా నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది, కనురెప్పలు వాలిపోతాయి. 2. కట్లపాము. కామన్ క్రైట్స్. ఇది రాత్రిపూట కరుస్తుంది. నొప్పి తెలియదు కాని పొత్తికడుపు నొప్పి, పక్షవాతం రావచ్చు. 3. రక్తపింజరి రసల్స్ వైపర్. రక్తం గడ్డకట్టదు, విపరీతమైన వాపు, రక్తస్రావం మరియు కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఉంది. 4. పొడపింజరి సా స్కేల్డ్ వైపర్. స్థానికంగా విపరీతమైన నొప్పి, వాపు మరియు కణజాలం కుళ్ళిపోవడం జరుగుతుంది. ఇతర విషపూరిత పాములు. 5. రాజనాగు కింగ్ కోబ్రా. అత్యంత శక్తివంతమైన విషం, ఏనుగును కూడా చంపగలదు. 6. మలబార్ పిట్ వైపర్. వాపు మరియు కణజాలం దెబ్బతింటుంది. 7. హుంప్ నోజ్డ్ పిట్ వైపర్. కిడ్నీ వైఫల్యానికి దారితీయవచ్చు. 8. సముద్రపాము సీ స్నేక్. కండరాల నొప్పి మరియు మూత్రపిండాల సమస్యలు. 9. బాంబూ పిట్ వైపర్. బాంబూ పిట్ వైపర్. వాపు మరియు తీవ్రమైన నొప్పి. 2. విషం లేని లేదా స్వల్ప విషమున్న పాములు నాన్ మైల్డ్లీ వెనమస్. ఇవి కరిస్తే ప్రాణాపాయం ఉండకపోవచ్చు, కాని ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉంది. 10. జెర్రిపోతు ర్యాట్ స్నేక్. ఇది విషం లేనిది, కాని గట్టిగా కరుస్తుంది. 11. నీటిపాము చెకర్డ్ కీల్బ్యాక్. చెరువుల్లో ఉంటుంది, విషం లేదు. 12. పసిరిక పాము గ్రీన్ వైన్ స్నేక్. స్వల్ప విషం, కేవలం దురద లేదా చిన్నవాపు వస్తుంది. 13. దుమ్ముగొండి కామన్ శాండ్ బోआ. విషం లేదు, చూడటానికి లావుగా ఉంటుంది. 14. కంచుగొడ్డు బ్రాన్స్ బ్యాక్ ట్రీ స్నేక్. విషం లేదు, చాలా వేగంగా కదులుతుంది. 15. తోడేలు పాము కామన్ వుల్ఫ్ స్నేక్. విషం లేదు, చూడటానికి కట్లపాములా ఉంటుంది. 16. కుక్కతల నీటిపాము డాగ్ ఫేస్డ్ వాటర్ స్నేక్. స్వల్ప విషం. 17. బల్లిపాము క్యాట్ స్నేక్. స్వల్ప విషం, రాత్రిపూట తిరుగుతుంది. 18. అందపాము బ్లైండ్ స్నేక్. చాలా చిన్నగా ఉంటుంది, విషం లేదు. 19. మలబార్ ట్రింకెట్ పాము. విషం లేదు. 20. కుక్రీపాము కుక్రీ స్నేక్. విషం లేదు, కాని పళ్ళు పదునుగా ఉంటాయి. 21. కొండచిలువ ఇండియన్ రాక్ పైథన్. విషం ఉండదు, కాని చుట్టేసి ఊపిరి ఆడకుండా చేస్తుంది.